నమస్కారం ఎల్జీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. రాష్ట్రంలో సిబిఐకి అనుమతి. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ. రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు. హైదరాబాద్ చుట్టుపక్కల అధికంగా నమోదవుతున్న డెంగ్యూ. అర్హులైన రుణమాఫీ కాలేని వారికి గుడ్ న్యూస్. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. మండల కేంద్రాల్లో నోడల్ అధికారులు. తెలంగాణకు రెయిన్ అలర్ట్. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఎల్లో హెచ్చరికలు జారీ. రాష్ట్రంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డెంగ్యూతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులు గురిచేస్తున్నాయి. చికెన్ గున్యా, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. పట్నం పల్లెన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ సగటున 10 నుంచి 30% వరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ అదే పరిస్థితుంది. వర్షాలు కురుస్తుండటంతో గత 20 రోజులుగా జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గత 2 నెలలుగా తెలంగాణలో జలుబు, దగ్గు, శ్వాస సంబంధించిన వ్యాధులు విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా కొన్ని రోజులుగా పారిశుద్ధ్యం లోపించింది. దీంతో దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. ఫలితంగా డెంగ్యూ, మలేరియా, కన్యా వంటి జ్వరాలు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా రికార్డు అవుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 4,395 డెంగ్యూ కేసులు నమోదు కాగా అందులో 3వ వంతు హైదరాబాద్ నగరంలోనే నమోదైనట్లు తెలిసింది. అనధికారికంగా ఈ కేసులు అంతకు 10 రెట్లు అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అర్హులైన రుణమాఫీ కాలేదా? దీనికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల పంట రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. 3 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జూలై 18న తొలి విడతలో 1,00,000 లోపు, జూలై 31న 2వ విడతలో 1,50,000 లోపు, ఆగస్టు 30న 3వ విడతలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు రైతులు రుణాలు మాఫీ చేశారు. అయితే చాలా మంది రైతులకు అర్హులైనప్పటికీ రుణమాఫీ సొమ్ము జమ కాలేదు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాలేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 31 సాంకేతిక కారణాలు గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో అర్హులైన రైతు రుణమాఫీ కాని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత ఉండి ఇంకా రైతు రుణమాఫీ సొమ్ము జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించారు. రైతు వేదికల్లోని రైతులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం, సంబంధిత బ్యాంకు వద్ద నమోదైన డేటాలు, చిన్న చిన్న తప్పులు, రైతు పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలు, పేరు సరిగా లేకపోవడం వంటి ఫిర్యాదులను ఆయా మండలాల్లోని నోడల్ అధికారికి తెలియజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని ఇచ్చిన మాట మేరకు కీలక పదవి ఇచ్చారు సీఎం రేవంత్. పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా రేవంత్ ప్రభుత్వం నియమించింది. కేవలం సలహాదారు నియమించడమే కాకుండా కేబినెట్ హోదాను కూడా కల్పించింది. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని డైరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా నియమించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో కేసీఆర్ ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2018లో రెండోసారి ఏర్పడిన ప్రభుత్వంలోనూ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు కట్టుబెట్టారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోచారం విజయం సాధించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అమల్లోకి రాకపోవడంతో కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పింఛన్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందే వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆదేశించారు. అలాగే అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పింఛన్లు అందించాలని సూచించారు. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్ల పంపిణీకి అడ్డుకట్టు వేయాలన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకునే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు సంక్షేమంపై అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని, ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు, పింఛన్లు అందించాలన్నారు. ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు మంత్రి స్వామి. దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం రావడం గొప్ప భాగ్యమని, అధికారులు అలసత్వం వేడి బాధ్యతతో పనిచేయాలన్నారు. అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సిబిఐకి కల్పించే జనరల్ కన్సెంట్ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఏపీ భూభాగంలో సిబిఐ తన అధికారాలను వినియోగించుకునేందుకు, అమలు చేసేందుకు వీలుంటుంది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విచారణ అంశాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946లోని సెక్షన్ 6 ప్రకారం దేశ రాజధాని ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతాలు, దేశంలో రైల్వే శాఖ పరిధిలోని భూభాగం మినహా ఎక్కడైనా సిబిఐ దాడులు దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రాల భూభాగంలో సిబిఐకి పరిధి కల్పించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం గతంలో కొన్ని నెలలు మినహా ఎప్పటికప్పుడు ఈ సమ్మతిని పొడిగిస్తూ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు అంతకంటే పెద్ద పండుగ మరొకటి ఉండదు. అందులో చిరుకి పద్మవిభూషణ్ వచ్చిన ఏడాది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన ఏడాది కావడంతో ఈసారి సంబరాలు అంబరాన్ అంటేలా ప్లాన్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. పైగా థియేటర్లో కూడా మెగా సెలబ్రేషన్స్ చేసుకునేందుకు చిరు కెరీర్లో ఇండస్ట్రీ హిట్ అయిన ఇంద్ర సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. మరి ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం గురించి చూద్దాం. ఇంద్ర సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను నటుడు రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇంద్ర సినిమా సమయంలో డైరెక్టర్ బి గోపాల్, జూనియర్ ఎన్టీఆర్ అల్లరాముడు సినిమా సాంగ్ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు. అప్పుడు ఇంద్ర సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు. ఫ్లాష్ బ్యాక్లో హోమం సీన్, సాంగ్, ఆ ఎపిసోడ్స్ అన్ని చిరునే డైరెక్ట్ చేశారు. ఆ ఎపిసోడ్స్లో నేను లేను కానీ షూటింగ్ టైంలో అక్కడే ఉన్నాను అంటూ రాజా చెప్పారు. అలానే ఎండలు లెక్క చేయకుండా చిరు షూటింగ్ చేసిన విషయాలను కూడా చెప్పారు. అది మే నెల, ఫుల్ ఎండలు. ఆ సమయంలో క్యారవాన్ నుంచి బయటకు కాలు కూడా నేను పెట్టలేకపోయాను. కానీ చిరు అక్కడే ఎండలో కూర్చుని హోమం చేసే సీన్లో యాక్ట్ చేశారు. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా కేవలం ఒక టవల్ మాత్రం వేసుకుని అలా 29 రోజుల పాటు మే నెలలో షూటింగ్ చేశారు. ఆ ఎపిసోడ్స్ పూర్తయిన తర్వాత అక్కడ క్రౌడ్గా నిలిచిన జూనియర్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి అమ్మ సినిమా షూటింగ్ లేట్ అవుతున్నందున ఇలా మండుటెన్లో షూటింగ్ చేయించాను, నన్ను క్షమించండి అంటూ చిరు అడిగారు. అది ఆయన క్యారెక్టర్ అంటూ రాజా రవీంద్ర అన్నారు. 10 ఏళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ఆందోళన చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తామంటే కేటీఆర్ అవగాహన లేకుండా విగ్రహాన్ని కూల్చేస్తామని మాట్లాడడం సరికాదన్నారు. ప్రతిపక్షాలు రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు. కాబట్టి తెలంగాణ రైతాంగానికి మీరెక్కడ ఆందోళన చెందొద్దు, రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ చేస్తామనే మాట మనం చేస్తాం. ఎవరికైనా ఈ 3 విడతలల్లా రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో, మండల పరిషత్ ఆఫీసులో, మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి. 2018 డిసెంబర్ 12 కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమంది ఉన్నా అది లోన్ మాఫీ కాదు, నిబంధనలలోనే ఉంది. 2023 డిసెంబర్ 9 తర్వాత ఈ 8 నెలల్లో ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు. అంటే డిసెంబర్ 9 కంటే ముందు 2023, డిసెంబర్ 12 2018 తర్వాత లోన్ తీసుకున్న వాళ్లకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత. టీఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదని తెలుసు. రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే, అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో 2005-6లో దేశం మొత్తం ₹1,00,000 లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం. దాని తర్వాత దేశంలో చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసినాం. ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరి గొంతు, ట్యూనింగ్, సాంగ్, డ్యాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి. కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికి కొత్తగా నేను చెప్పే అవసరం లే. ఖాళీ ఉన్నది అక్కడ నేను ఎవరైనా విగ్రహం తీసేసి పెట్టినా వాళ్ళ ప్రభుత్వం వస్తే కూల్చేస్తా రమ్మని వాళ్ళ ప్రభుత్వం రాదు కాబట్టి అట్లా అంటారు ఎవడైనా.
ఇప్పుడు మేము అక్కడ విగ్రహం దిగలే, ఎవరిని బాధ పెట్టలే. కేటీఆర్ బాధ కలిగి ఉంటే దిగమింగుకో, ప్రజలు ఓడగొట్టారు తప్పది. మేము ఓడగొట్టినప్పుడు మాకు కూడా బాధ కలిగింది. మేము దిగమింగుకున్నాం 10 సంవత్సరాల ప్రతిపక్షంలో, ఏది పడితే అది మాట్లాడలే, బాధ్యత వ్యవహరించడం. మీరు కూడా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించు. రాగానే కూలగొడతా అంటే ఇటువంటి మాటలు ఇంకా అహంకారం తగ్గలే అనేటువంటి దాని పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ఇంకా తగ్గకపోతే ఎవరు ఏం చేయాలి? మహిళల పట్ల మాట్లాడుతున్న అసహన మాటలు చూస్తూ ఉన్నాం. విగ్రహాలు కూలగొడతానని మాట్లాడుతున్నాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉంటుందా ఎవరికన్నా? కాంగ్రెస్ అధికారం లేకపోతే కూడా, ఒకవేళ అధికారం లేకపోతే కూడా ఈ రాజీవ్ గాంధీ కొరకు దేశం కొరకు ప్రాణం చేసి ఏనా అవినీతి ఆరోపణలు జైలు ఉన్నాడా? ప్రాణం పోయింది, ముక్క దొరకలే, కనీసం అమానత్వం కూడా లేకుండా ఆ విగ్రహం పట్ల మాట్లాడుతా ఉన్నాం. ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అది రాజీవ్ గాంధీ విగ్రహం, మా నాయకుడి విగ్రహం. ఈ దేశంను 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు ఇచ్చిన నాయకుడు. ఈరోజు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్, కంప్యూటర్తో సహా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఇలా అమెరికాలో ఉద్యోగం చేయగలిగినాం అంటే రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక దేన్ ఐసు దృష్ట్యా త్వరలోనే అట్టహాసంగా చాలా పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సెక్రటరియట్ ముంగడ చేస్తాం. విగ్రహం ఇప్పటికే నెలకొల్పబడ్డది. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ పనులను స్వయంగా పర్యవేక్షించిన సంబంధిత వాళ్ళందరితో బరాబర్గా సెక్రటరియట్ ముందర రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతుంది. ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టీఆర్ఎస్. ఇద్దరి గొంతు, ట్యూనింగ్, సాంగ్, డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి. కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో బీజేపీ టీఆర్ఎస్ చక్రంలో పడి చేస్తే రుణమాఫీ పొందిన 35,000 మంది రైతులు హుస్నాబాద్లో ఎలా ఎక్కువ చేసుకుంటే అధికారంలో ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం చేయండి. అవేం చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోడు. మీరిద్దరు కలిసి వచ్చినా కూడా పార్లమెంట్ ఎన్నికలు చూసి 8 దాటలే. ఓ నోట్లో ఒకటి వేసుకున్నారు, డిపాజిట్లు తప్పించుకున్నారు. అందుకే మరొకసారి తెలంగాణ రైతాంగం దయచేసి ఆందోళన చెందకండి. ఈ ప్రభుత్వం భీమవరం మావుళ్ల అమ్మవారిని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి భాజా భజంత్రీలతో అంతరాలయానికి తోడ్కొని వెళ్లారు. అనంతరం ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపం నందు మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు అందజేయగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం అమ్మవారి ఫోటోను జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరానికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి, గణేష్, భీమవరం డివిజన్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासूहं निमित्तिमां मत्वा क्षमस्व परमेश्वरि रामदेवता स्वरूपिणी माउल्लम्म देवता जो नमः साष्टांग अपराध नमस्कारां समर्पयामि. ఏతావానస్య మహిమా అథోజ్యాయానస్య
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీ బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగానే అభిషేక్ సింఘ్వీకి తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయించారని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. కేసీఆర్ చెబితేనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లు, ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్ హౌస్కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యానించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ సమీపంలోని రావిరాల గ్రామంలో నిర్వహించిన సూర్యగిరి ఎల్లమ్మ బోనాలోత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములు యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రావిరాల సూర్యగిరి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. పదే పదే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసుకోబోతోందంటూ దుష్ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు బండారం బయటపడిందన్నారు. కాంగ్రెస్ నేతలే కేసీఆర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కవిత బెయిల్ కోసం కోర్టులో వాదిస్తున్నాడన్నారు. ఈ దేశం గురించి కానీ, ఈ దేశ ప్రజల పేద ప్రజల గురించి కానీ, ఈ దేశాన్ని రక్షించడానికి మేము ముందు ప్రవర్తించబడతాం. మంచి ఆలోచన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సుప్రీంకోర్టు చెప్తే ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇవ్వదు. ఇది కోర్టు ధిక్కరణ. కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడుతుంది, కోర్టు ధిక్కరణ. న్యాయవాదం చేయకరాని చేసుకోవచ్చు, ఎవరికైనా అనుకోవచ్చు. అందుకే ముందే అంటారు. అంటే గతంలో కూడా అన్న ఒకటి, గతంలో కూడా ఒక బీజేపీ లీడర్ కూడా ఒక చర్చ జరుగుతుంది. మీద చాలా సీనియర్ నాయకులు కాబట్టి ఏమంటారు ఇక్కడ మాట్లాడదు. చాలా దుర్మార్గమైన సంఘటన. అందుకే ఈ దేశంలోని హిందూ సమాజంలో రాబోయే పరిణామాలను మనం గుర్తించుకుని హిందూ సమాజం జాగ్రత్తగా కావాల్సినటువంటి ఎవరైతే హిందూ సమాజం పట్ల, హిందూ వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. హిందూ సమాజం సంఘటన కావాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాలు చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామో ఒకసారి హిందువులు జాగ్రత్తగా ఉండాలి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంద్ కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ, పామర్రు, గన్నవరం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. పలు దళిత సంఘాల ప్రతినిధులు బంద్లో పాల్గొని మచిలీపట్నం నగరంలోని వర్తక, వాణిజ్య దుకాణాలు మూయించారు. తెల్లవారుజామునే ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్న ఆందోళనకారులు డిపోల నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తవ్వలేకుండా డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తన సిబ్బందితో ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని, ఉద్యోగాల్లో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని దళిత జేఏసీ నాయకుడు జక్కల ఆనంద్ అన్నారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలన్నారు. సీఎం గారు ఎక్కడ ఉన్నారు? లోపలికి వెళ్ళారా? తెలుసా పరిచయం ఉందా? అదేదో 3 o'clock పినాకి. ఏం పినాకిని? అది పినాకిని అంటే విజయవాడ టు చెన్నై ఒక పినాకి. ఇది దానికి లింక్ సార్. అంటే పినాకిని ఎక్స్ప్రెస్ కి వెళ్ళగోరే ప్యాసింజర్స్ యొక్క సదుపాయం లో మనం ఇక్కడ నుంచి విజయవాడ లింక్ సార్. కనెక్టివిటీ దానికి విజయవాడ టు చెన్నై దానికి లింక్ 3 o'clock. దీనికి వెళ్తుంటారు. పినాకినికి వెళ్ళదలుచుకున్న వారు మనకి ఈ బస్సుకి వెళ్తుంటారు. కరెక్ట్ టైం గుడివాడ నుంచి ఇక్కడి నుంచి కూడా పెట్టామని పెట్టారా? మిగతాయన్నీ 5 o'clock నుంచి.
వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. వద్దు ఐక్యత ముద్దు, ఐక్యత ముద్దు, ఐక్యత ముద్దు, ఐక్యత ముద్దు, ఐక్యత ముద్దు. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, ఐక్యత వద్దు, ఐక్యత ముద్దు, వద్దు, ఐక్యత ముద్దు, వద్దు, ఐక్యత ముద్దు, వద్దు, ఐక్యత ముద్దు. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణను భారీ వర్షాలు వేయటం లేదు. గత 2 రోజులుగా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా తాజాగా రాష్ట్రానికి మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ ప్రధానంగా వనపర్తి, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని అన్నారు. కుండపోత వర్షాలకు ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.